లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చి 3వ తారీఖు. యేసు చాలును. ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. రోమా 11:33. మనము మూఢనమ్మకములు గల కృత్రిమమైన యుగంలో నివసించుచున్నాము. అనుదానిలో ఎటువంటి సందేహమూ లేదు. ఇదంతా బాహ్య శోభ, అతికిన పొర, ప్రకాశించు రంగుముద్ద వలెనున్నది. ఏదైనా విపత్తు కానీ ప్రమాదం కానీ జరిగినప్పుడు మిగిలేది ముక్క చెక్కలు, గుర్తించలేని మెలితిరిగిన ఇనుపద్రవ్యమే. అయితే అనేక మంది ఈ స్వల్పకాలమందు భూలోక జీవిత తలుకులు బెలుకులు అన్నీయు తమవేనని ఎంచుచున్నారు. దురదృష్టవశాత్తు అనేక సంఘాలను కూడా ఈ లోతులేని పైపై అతికిన పొర జీవితము పట్టివేసింది. అనేక మంది బోధకులు, సంఘాలు ఈనాడు పశ్చాత్తాపం లేని మారు మనసును బోధించుచున్నారు. ఒకని జీవితంలో ఏలుబడి చేయుచున్న దుష్ట భావాలను తీసివేయుట, కప్పబడిన పాపములను ఒప్పుకొనుచు లోతుగా త్రవ్వుట బాధాకరముగానే ఉండును. ఇట్లు చేయుట చేత మానవ స్వభావము తిరుగుబాటు చేయును. మన హృదయంతర్భాగములు పరిశోధించబడడాన్ని, పరీక్షించబడడాన్ని మనము ద్వేషిస్తాము. పరీక్షింపబడుట మరియు నిర్ధారించుట అనునవి చికిత్సలో అవసరమైనవి. ఎటువంటి పరిస్థితులైనను వారి యొక్క పునరుద్ధాన ప్రభు విడిపించగలడని లోతైన నిశ్చయితతో ఎదుర్కొనిన వారే ఆరంభ శిష్యులు. యేసు వారికి ఎంతైనా చాలినవాడు. వారి విశ్వాసము అలాంటిది. విగ్రహారాధన, అపవిత్రతలోనున్న సమాజము మధ్య వారు జయశీలుల కంటే అధికులుగా ఉన్నారు. ఈనాడు కూడా క్రీస్తు చాలినవాడు. ఆయన వాగ్దానములు నీకు సరిపోవును. నీవు దేవుని వాక్యపు లోతునకు, క్రీస్తు ఐశ్వర్యంలోనికి వెళ్ళినప్పుడు నీ హృదయము నూతన దర్శనముతోనూ నిరీక్షణతోనూ పులకరిస్తుంది. నా తండ్రి గొప్ప ఆత్మీయ లోతుగల వ్యక్తి మరియు ఆయన ఇతరులలో లోతును వెదికారు. ఆయన జీవితకాలములో వేల కొలది మందిని లోతైన మారు మనసు అనుభవంలోనికి తెచ్చుటకు దేవుని వలన సహాయము పొందారు. దాదాపు అందరూ ప్రార్థన నేర్చుకున్నారు. వారు అనుదినము ఒంటరి ప్రార్థనకు వెళ్ళు అలవాటును అభ్యాసము చేసుకున్నారు. నీ నిజ స్వభావమును మరుగుచేయి పాత పాత్రమును, సన్నని అతికిన పొరను ఇప్పుడు చింపివేయము. నిజమైన వెలిగిన స్థితితో సిలువ యొద్దకు రమ్ము. నూతన జీవితము కొరకు, ప్రభువైన యేసు కొరకు మొర్రపెట్టుము. ఇంకనూ శోధింపని ఐశ్వర్యములు ఆయన ప్రేమ యొక్క లోతులు ఉన్నవి. జాషువా డానియల్ గారు.